शिला प्रभुपाद की जय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ. ఈరోజు మనము శ్రీమద్ భాగవతంలో చతుర్థ స్కందము అధ్యాయం 1లో 22వ శ్లోకం చదువుతున్నాము. పదపాఠం. అప్సరః ముని గంధర్వ సిద్ధ విద్యాధర వరగైః వితాయమాన యశసః తత్ ఆశ్రమపదం యయుః. అప్సరో మునిగంధర్వ అప్సరో మునిగంధర్వ సిద్ధ విద్యాధరో రఘైః సిద్ధ విద్యాధరో రఘైః వితాయమాన యశసః వితాయమాన యశసః తదాశ్రమపదం యయుః తదాశ్రమపదం యయుః. అప్సరో మునిగంధర్వ సిద్ధ విద్యాధరో రఘైః వితాయమాన యశసః తదాశ్రమపదం యయుః. అప్సరో మునిగంధర్వ సిద్ధ విద్యాధరో రఘైః వితాయమాన యశసః తదాశ్రమపదం యయుః. అప్సరో మునిగంధర్వ సిద్ధ విద్యాధరో రఘైః వితాయమాన యశసః తదాశ్రమపదం యయుః. అప్సరో మునిగంధర్వ సిద్ధ విద్యాధరో రఘైః వితాయమాన యశసః తదాశ్రమపదం యయుః. అప్సరో మునిగంధర్వ వితాయమాన యశసః ఆశ్రమపదం యయుః. అప్సరో మునిగంధర్వ సిద్ధ విద్యాధరో రఘైః వితాయమాన యశసః తదాశ్రమపదం యయుః. ఆన్లైన్లో ఎవరైనా చెప్తారండి? అప్సరో ముని గంధర్వ అప్సరో మునిగంధర్వ సిద్ధ విద్యాధరో రగైః సిద్ధ విద్యాధరో రఘైః వితాయమాన యశసః వితాయమాన యశసః తదాశ్రమపదం యుయుః తదాశ్రమపదం యయుః. అప్సరో మునిగంధర్వ అప్సరో మునిగంధర్వ విద్యాధరో రగైః సిద్ధ విద్యాధరో రఘైః వితాయమాన యశసః వితాయమాన యశసః తదాశ్రమపదం యయుః. తదాశ్రమపదం యయుః. ప్రతిపదార్థములు. అప్సరః అప్సరసలు, ముని మునులు, గంధర్వ గంధర్వులు, సిద్ధ సిద్ధగణము, విద్యాధర ఇంకొక దేవతలు, వరగైః నాగలోకవాసులు, వితాయమాన విస్తరించిన, యశసః యశస్సు, కీర్తి యశస్సు కీర్తి,
తత్ అతని ఆశ్రమ పదం ఆశ్రమమునకు యయుహు వచ్చిరి. అనువాదము మరియు భాష్యము చెప్పినది శీలా ప్రభుపాదులు వారు. శీలా ప్రభుపాదులకు జయము జయం. హరే కృష్ణ. భాష్యం. అప్పుడు అప్సరసలను, గంధర్వులను, సిద్ధులను, విద్యాధరులను, నాగులను వెంట విడుకుని త్రిమూర్తులు అత్రిముని ఆశ్రమమును చేరిరి. ఆ విధముగా వారు తపో యశస్వియగు ముని ఆశ్రమమున ప్రవేశించిరి. భాష్యం. జగన్నాథుడును మరియు సృష్టి స్థితి లయలకు ప్రభువును అగు శ్రీకృష్ణ భగవానునే మనుషుడు ఆశ్రయించవలనని వేద వాంగ్మయమున ఉపదేశింపబడినది. అతడే పరమాత్ముడని తెలియబడును. మనుషుడు పరమాత్మని అర్చించినప్పుడు బ్రహ్మ రుద్రాది దేవతలందరూ విష్ణువుతో పాటుగా ప్రత్యక్షమగుదురు. ఎలయన పరమాత్ముని ద్వారానే వారు నిర్దేశింపబడువారై ఉన్నారు. హరే కృష్ణ. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతి భక్తి వికాస స్వామినితి నామిని. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతి భక్తి వేదాంత స్వామినితి నామిని. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. శ్రీమద్ భాగవతంలోని 4వ స్కందంలో 1వ అధ్యాయం. ఈ అధ్యాయంలో మను తనయల వంశ చరిత్ర చెప్పబడుతుంది. మను తనయలు అంటే స్వయంభూ మను యొక్క తనయలు అంటే పుత్రికల యొక్క వంశ చరిత్ర. వారిలో మనము తన మొదటి కుమార్తె అయిన స్వయంభూ మనువుకిని యొక్క మను యొక్క కుమార్తెలు ఆకూతి, దేవహూతి, ప్రసూతి అని చెప్పి తెలుసుకున్నాం. అలాగే ఆకూతికి సంబంధించిన పిల్లల గురించి మనం తెలుసుకున్నాం. యజ్ఞుడు అని మనవరు, యజ్ఞుడు, దక్షిణ, వారి గురించి చదువుకున్నాం. ఇప్పుడు దేవహూతికి సంబంధించిన 9 మంది పుత్రికలలో అనసూయ అత్రి మహర్షుల యొక్క పుత్రుల గురించి చదువుతున్నాం. అనసూయ అత్రులకు ఎవరు పుత్రులుగా జన్మించారు? బ్రహ్మ విష్ణు మహేశ్వరుల పాక్షిక అవతారాలైనటువంటి ఎవరు? దత్తాత్రేయుడు, సోముడు, దుర్వాస మహర్షి. వీరి ముగ్గురు గురించి మనం చర్చించుకున్నాం. ఇప్పుడు తర్వాత అసలు ఈ ముగ్గురు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల పాక్షిక అవతారాలు ఏ విధంగా ఈ అత్రిమునికిని అనసూయాదేవికి ఎందుకు ఏ విధంగా జన్మించారని చెప్పేసి అడిగితే దానికి సమాధానంగా ఏం చెప్పారంటే, ఈ అత్రి మహర్షి ఎవరు? బ్రహ్మదేవుని యొక్క మానసపుత్రుడు. అలాగే అనసూయ దేవహూతి యొక్క పుత్రిక. వీరు వివాహం వెంటనే బ్రహ్మదేవుడు ఏమని ఆజ్ఞాపించారు? మీరు ప్రజా సృష్టి గావించండి అని చెప్పేసి చెప్పారు. అప్పుడు వీరు వనాలకు వెళ్ళి అక్కడ తపస్సు మొదలుపెట్టారు. ఎవరు? అత్రి మహర్షి. ఎన్ని సంవత్సరాలు తపస్సు చేశారన్నారు? 100 సంవత్సరాలు. కాకపోతే ఆయన ఎవరిని ధ్యానించారు? ఎవరైతే ఈ జగత్కంతకి అధికారు, ఎవరు ఆధీనుడు ఈ జగత్తంతా నడుస్తుందో ఆయన గురించి ఆయన తపస్సు చేశారు. ఆయన స్పెసిఫిక్గా చెప్పలేదు నాకు కృష్ణ భగవాన్ అని, విష్ణుని అలా చెప్పలేదు ఆయన. ఆ విధంగా తపస్సు చేశారు. తపస్సు చేసినప్పుడు అప్పుడు ఆయన జగన్నాథుడు మరియు సృష్టి స్థితి లయలకు ప్రభువును అగు శ్రీకృష్ణ భగవానుడే మనుషుని ఆశ్రయించవాలని చెప్పి చెప్తున్నారు దీంట్లో. అప్పుడు ఈ యొక్క త్రిమూర్తులు ప్రత్యక్షమైనప్పుడు వారితో పాటుగా ఇక్కడ అప్పుడు అప్సరసలను, గంధర్వులను, సిద్ధులను, విద్యాధరులు, నాగులను వెంట నిడుకొని త్రిమూర్తులు అత్రిముని ఆశ్రమానికి చేరారు. ఎవరు వీరు? అప్సరసలు, గంధర్వులు, వీరందరూ కూడా దేవతల్లో ప్రకారం. మనం తోషులని చదువుకున్న ఈ యొక్క గ్రంథంలోనే ఫస్ట్ తోషులని పుట్టారు. ఎవరికి? తోషితులు. దక్షిణకి యజ్ఞునికి తోషితులు పుట్టారు. వాళ్ళు కూడా ఒక రకమైన దేవతలు అని చెప్పేసి వారు ఆ యుగంలో, ఆ యొక్క మన్వంతరంలో వారు దేవతలుగా వ్యవహరించారని చెప్పేసి చెప్పుకున్నాం. ఇక్కడ కూడా దేవతలు మనకు అప్సరసలని, గంధర్వులని, సిద్ధులని ఇలాగ రకరకాల దేవతలు, వీరందరూ కూడా దేవతల కోవలకు చెందిన వాళ్ళే. వీరి నాగులను వెంట పెట్టుకుని త్రిమూర్తులు అత్రిముని ఆశ్రమానికి చేరారు. ఆ విధంగా వారు తపోయశస్వేగు మునిని ఆశ్రమాన్ని ప్రవేశించారు. దీనికి సమాధానం ఇక్కడ భాషలో మన ఆచార్యులు చెప్తున్నారు. జగన్నాథుడు మరియు సృష్టి
స్థితి లయములకు ప్రభువవు శ్రీకృష్ణ భగవానునే మనుషులు ఆశ్రయింపవలని వేదవాంగ్యమున ఉపదేశించినది. అందుకనే అత్రిముని యొక్క తపస్సుని అది విశుద్ధ భక్తిని యొక్క తపస్సులో చెప్పలేదు అని చెప్పేసి మనకు ఆచార్యులు దీంట్లో విశదీకరించారు. ఎందుకంటే ఆయన ఎవరిని ధ్యానంలో పెట్టుకున్నారనేది ఇతిబద్ధంగా లేదు, అక్కడ చెప్పబడలేదు. మనకి ఇప్పుడు కపిల భగవానుడు ఈ 3వ స్కందంలో అనుష్ఠానం, భక్తి అనుష్ఠానం అనే దాంట్లో అష్టాంగ యోగం గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. దాన్ని కూడా కొద్దిగా ఒకసారి చదువుదాం. ఆయన దాంట్లో ఏం చెప్పారనేది చూద్దాం. నేను వేరే షేర్ చేయడానికి ట్రై చేస్తాను. ఆన్లైన్లో మీకు షేరింగ్ కనిపిస్తుందో లేదో చూడండి. కాదు, అటువంటిది. వచ్చింది కదా. దీన్ని మ్యాక్సిమైజ్ చేయడానికి ట్రై చేస్తాను. ప్రభు శ్లోకం నంబర్ చెప్పండి. చెప్తాను మాతాజీ, ఒక్క నిమిషం. ఇంకా నేను అది ఓపెన్ చేస్తాను, నేను రికార్డ్ చేసుకున్నది. ఇది స్కందము 3లో 28వ అధ్యాయం. 28వ అధ్యాయము భక్తి యోగానుష్ఠానం గురించి కపిలుని ఉపదేశములు. దీంట్లో దేవదేవుడు జననికి తన తని అయిన జననికి ఈ విధంగా చెప్పారు: ఓ నృపతనయ్య, మనస్సును కేంద్రీకరించుటయే లక్ష్యమైనటువంటి యోగ విధానమును నేను ఇప్పుడు వర్ణింతును. మనకి భగవద్గీతలో 6వ అధ్యాయంలో కూడా చెప్పారు. ఇక్కడ యోగం ఎందుకు అనేది కూడా చాలా క్లియర్గా చెప్తున్నారు ఎవరు, మన కపిల భగవానుడు. అంటే మనస్సును కేంద్రీకరించుటే లక్ష్యమైనటువంటి యోగ విధానము నేను ఇప్పుడు వర్ణింతును. దానిని అభ్యసించుటసే మనుజుడు ప్రసన్నతను బడిసి క్రమముగా పరతత్వ పదమును పురోగమించుడు అని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్ శ్లోకం. ఇక్కడ స్వధర్మ ఆచరణం, మనుషుడు తన శక్తి అనుసారం స్వధర్మమును నిర్వహించుచు విధర్మమును విడనాడవలెను. భగవత్ కరుణ ద్వారా ప్రాప్తమైన దానిచే సంతుష్టిని పడసి అతడు గురుదేవుని పాదపద్మమును అర్చింపవలను. ఇక్కడ మనకి మన శక్తి అనుసారం మన స్వధర్మాన్ని నిర్వహించుకోవాలి. ఏ సమయంలో కూడా మన ధర్మమును విడిచి పరధర్మాన్ని తీసుకోవడం భగవంతుడు కూడా చెప్తున్నాడు మన భగవద్గీతలో. ఎవరైతే స్వధర్మాన్ని ఒక సంతృప్తికరంగా చేయకపోయినా సరే, అంటే సక్సెస్ఫుల్గా చేయకపోయినా సరే, విజయవంతంగా చేయలేకపోయినా స్వధర్మాన్ని, అదే మంచిది. కానీ పరధర్మాన్ని మీరు ఎంతో విజయంతో చేసినటువంటి కానీ దాన్ని స్వీకరించద్దు, అది కూడా మంచిది కాదని చెప్పి చెప్తున్నారు. స్వధర్మమే మీరు చేయలేకపోయినా స్వధర్మాన్నే చేయాలి అని చెప్పి చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ స్వధర్మాన్ని నిర్వహించుచు విధర్మాన్ని విడనాడవాలని చెప్పారు. భగవత్కరుణ ద్వారా ప్రాప్తమైన దానిని సంతుష్టిని పడిసి అతడు గురుదేవుని పాదపద్మను అర్చన. అంటే మనకి స్వతహాగా ఏది ఇవ్వబడిందో, భగవంతుని ద్వారా మనకి ఏది ఇవ్వబడిందో, నేను బాగా ధనవంతులలో పుట్టలేకపోయానే, లేకపోతే అందంగా ఉండలేకపోయానే, తెలివి తక్కువ వాడిగా పుట్టినానో ఇలాగని కాకుండా, వాడు భేదవాడైనా సరే ధనవంతుడైనా సరే ఏ విధంగా ఉన్నా వాడు ఆ యొక్క స్థితిలోనే భగవంతుడికి సేవ చేయడానికి సంతుష్టితో ఉండాలి. ఇది నాకు భగవంతుడి అనుగ్రహం ద్వారా వచ్చింది. ఈవెన్ ధనవంతుడు కూడా నాకు ఇది భగవంతుడి అనుగ్రహం ద్వారా వచ్చిందని చెప్పేసి అనుకోవాలి. భేదవాడుగా ఉన్నప్పుడు కూడా భగవంతుడు నాకు అర్హత లేదు కాబట్టి ఇవ్వలేదని చెప్పేసి మనం అనుకుని యాదాలాపంగా యదృచ్ఛంగా ఏదైతే దొరుకుతుందో దాంతోనే సంతృప్తి పడి భగవంతుడికి చేయాలని, ఈ విధంగా ఉంటే ప్రశాంతత ఉంటుంది. ఈ విధంగా స్వధర్మాన్ని పాటించాలని చెప్పేసి చెప్తున్నారు. అతడు గ్రామ్య ధర్మాచరణను విరమించి మోక్షమును కలిగించు వాటి ఎడనే అనురక్తుడు కావాలి. గ్రామ్య ధర్మాచరణం అంటే ఏంటి? ఈ రోజులు ఇప్పుడు గ్రామ్య ధర్మాచరణ ఇప్పుడు ఏముంది, ఇయర్ ఎండ్, ఈరోజు ఇయర్ ఎండ్, నిన్న ఇయర్ ఎండ్, ఈరోజు ఇయర్ బిగినింగ్. ఇది పెద్ద గొప్ప విషయం ఎప్పుడే బయట వాళ్ళకి.
భక్తులు కాని వాళ్ళకి ఇది ఒక గ్రామ్య ఇటువంటి విషయాలన్నీ చాలా వరకు గొప్ప ఏ ఏ ఏ విధంగా నువ్వు స్పెండ్ చేస్తున్నావు ఇయర్ ఎండ్ అంటాడు ఒకడు. తర్వాత కూడా వచ్చి ఈ ఇయర్ బిగినింగ్లో నువ్వు ఏంటి రిజర్వేషన్ తీసుకున్నావు అంటే ఈ విధమైన పెద్ద చర్చ అయిపోతుంది. అది పొలిటికల్ లీడర్స్ దగ్గర నుంచి ఎవరైనా సరే ఈ సంవత్సరంలో మీరు ఏం చేద్దామనుకుంటున్నారు, ఏం వదిలేద్దామనుకుంటున్నారు, ఈ విధంగా మాట్లాడుకుంటారు. అంటే ఇది ఇటువంటివన్నీ కూడా గ్రామ విషయాలు అన్నమాట. ఊర్లో కరెంట్ అఫైర్స్ ఏంటి ఇవన్నీ చర్చించుకుంటారు. ఇటువంటి వాటిని విరమించి మోక్షమును కలిగించి వాటి ఎడనే అనురక్తుడు కావాలని. మోక్షం కలిగించేవేంటి వాటి మీద అనురక్తుడు కావాలని మితముగా భుజించుచు సర్వదా ఏకాంతమును వశించవలను. మితంగా అంటే మనకి చెప్పారు అంటే యుక్తాహార అంటే సరిపడగా తినాలి. మితముగా భుజించడం అంటే తక్కువ తిన్నా నీరసం వస్తుంది, అతను భగవంతుడి సేవ కూడా చేయలేడు. అలాగని కాదు, సరిపడగా తినాలి అంటే దాని అర్థం. యుక్తాహార అంటే ఎక్కువ తినకూడదు, తక్కువ తినకూడదు, సరిపడగా తినాలి. ఆ విధంగా తిని అలాగే మితముగా భుజించి సర్వదా ఏకాంతం నివసించవలను. ఏకాంతం నివసించవాలని అంటే ఏంటి? ఇప్పుడు పైన చెప్పుకున్నట్టు గ్రామ్య విషయాలన్నీ కూడా దూరంగా పెట్టాలి. మనకి ఏకాంతం అంటే భగవంతుడి యొక్క కథను వినడం కానీ భగవంతుడి విషయాలు చర్చించడం కానీ ఇదే విషయం మీద ఉండాలి. ఏకాంతం అంటే వేరే కాదు, అంటే ఏమి మాట్లాడకపోవడం అని కాదు, లేకపోతే ఏ పని చేయకపోవడం అని కాదు. ఏకాంతం అంటే ఇక్కడ భగవంతుడి యొక్క కథా విషయాలని మనం తెలుసుకోవడం, భగవంతుడి యొక్క రూపాన్ని ధ్యానించడం, లక్షణాలను వర్ణించుకోవడం, ఈ విధంగా చేసుకోవాలి. తద్వారా అతడు జీవితపు అత్యున్నత పూర్ణత్వంను పడేయగలడు. అహింసను సత్యమును పాటించుచు చోరత్వమునకు పాల్పడక తన పోషణకు అవసరమైన దానితోనే మనుషుడు సంతృప్తి చెందవలను. మైదున భోగమును విడనాడి శుచి అయి ఉండి వేదాధ్యయనము కావించు పరమ పురుషుని అర్చించవలను. ఇదంతా కూడా ఇప్పుడు అష్టాంగ యోగంలో యమ నియమాలు చెప్తారు కదా. యమ అంటే చేయకూడనటువంటివి. అహింసను చేయకూడదు, అలాగా చోరత్వం చేయకూడదు. ఈ విధంగా కొన్ని ఇక్కడ విషయాలు ఏంటంటే యమ నియమాలకు సంబంధించిన విషయాలు చెప్తున్నారు క్లియర్గా. అతడు మౌనమును పాటించవలను, యోగాశ్రమ ద్వారా స్థిరత్వమును బడయవలను, ప్రాణవాయువును నియమించవలను, ఇంద్రియములను ఇంద్రియార్థముల నుండి వెనుకకు మళ్లింపవలను. ఆ విధంగా కావించి మనస్సును హృదయమునందు సమలగ్నం కావించవలను. ఏమని చెప్తున్నారు ఇక్కడ? అతడు మౌనమును పాటించాలి. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా మౌనం అంటే ఏమి మాట్లాడుకుని ఉండకపోవడం కాదు, అత్యవసరమైన విషయాలు మాట్లాడుతూ అనవసరమైన విషయాలు అంటే అసందర్భంగా మాట్లాడడం. ప్రజల్ప జల్ప అంటాం. జల్ప అంటే ఇప్పుడు కూడా మనకి అవసరమైన విషయాలు భగవంతుడు చర్చించడం. ప్రజల్ప అంటే అనవసరమైన విషయాలన్నీ ప్రజల్పను వదిలేసుకోవాలి. వాదాలు, వితండవాదాలు అటువంటి భగవంతుడి గురించి చర్చించేయాలి. ఇది ఈ విధంగా మౌనంగా పాటించవాలని. యోగాసనముల ద్వారా మనకి శరీరం సహకరించడానికి యోగాసనాలు సరి అయిన పరిస్థితులు మనకి ఒక పట్టుమని మనకి 15 నిమిషాలు కూర్చోలేము భగవంతుడి యొక్క పూజలో, లేకపోతే నుంచోలేము. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నాము. ఇటువంటి ఇక శరీరం పటిష్టంగా ఉండడానికి దానికి సహకరించడానికి యోగాసనాలు. ప్రాణవాయువుని నియమించాలి. ప్రాణవాయువుని ప్రాణాయామం అంటాం. ఇదంతా కూడా అష్టాంగ యోగంలోని అంగాలు. ప్రాణాయామం అంటే ఏంటి? నీ యొక్క శ్వాస నిశ్వాసను నియంత్రించు, నీ యొక్క చిత్తవృత్తిని ఆలోచనల్ని కంట్రోల్ చేయడం అన్నమాట. మనసును కంట్రోల్ చేసుకోవడానికి ఇలాగ ఆలోచనలు కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు. ప్రాణవాయువుని నియమించవాలి. ఇంద్రియార్థముల నుండి వెనుక మళ్లించవాలి. ఏంటి? ప్రత్యాహార. మన ఇంద్రియాలని ఇంద్రియార్థాల వైపు మొగ్గు చూపకుండా కంట్రోల్ చేయాలి. మన ఇంద్రియాలు ఎక్కడికి పెట్టుకోవాలి? ఆ విధంగా ఉంటే మరి ఏదో పని చేయాలి కదా. ఇంద్రియాలంటే భగవంతుడి సేవలో నియోగించాలి. మీకున్న ఒక తెలివితేటలని, ఈ స్కిల్స్ అని ఇంద్రియాలని భగవంతుడి యొక్క సేవలో ఉంచుకోవాలి. మందిర మార్జనము, లేకపోతే అర్చనము, లేకపోతే నైవేద్యము, ఈ పూజా విధానాలు వీటితో భగవంతుడి యొక్క సేవలో ఉంచాలని చెప్పి ఇదంతా ఇంద్రియాలను వెనుకకు మళ్లించవాలండి. వెనుకకు తీసుకుని భగవంతుడి సేవలో వినియోగించుకోవాలి. ఆ విధముగా కావించి మనసును హృదయమునందు సమలగ్నము కావించవాలండి. ప్రాణవాయువును మనస్సును దేహమందులి షట్చక్రములో ఒకదాని యందు నిలిపి ఆ విధముగా మనస్సును దేవదేవుని దివ్యలీలల యందు సంలగ్నము చేయుటకే మానసిక సమాధి అని పిలువబడింది. సమాధి అంటే భగవంతుడి యొక్క లీలలలో ధ్యానం అవటం. అంటే మనస్సును హృదయంలో భగవంతుని మన హృదయంలో నిలుపుకోవాలి. మనస్సును ఆసనమును జయించిన పిదప యోగి శుచిగానున్న ఏకాంత ప్రదేశమున ఆసనమును ఏర్పరుచుకొని సుఖాసీనుడై దేహమును నిటారుగా నిలిపి శ్వాసక్రియ
చేస్తూ మనం ధ్యానంలోకి వెళ్ళాలని చెప్పేసి అన్నారు. తర్వాత ప్రాణవాయువు మార్గమును యోగి ఈ విధముగా శుభ్రపరచవలెను. తొలుత దీర్ఘశ్వాస తీసుకొని దీని లోపల బిగపెట్టి చివరకు విడిచివేయును. లేదా ఆ విధానము తలక్రిందుగా చేసి తొలుత గాలిని బయటకు వదిలి దాన్ని బయటే బిగపెట్టి చివరకు శ్వాస తీసుకునేవారిని. ఇక ప్రాణాయామం గురించి చెప్తున్నారు. అంటే శ్వాస తీసుకునేటప్పుడు ఏ విధంగా క్లోజ్ చేయాలి, ఏ విధంగా ఓపెన్ చేయాలి నాస్ట్రిల్స్ అని చెప్పేసి చెబుతూ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. మనస్సు స్థిరముగానై బాహ్య కలతల నుండి బయటపడుటకు ఈ విధానము కావించబలను. దీనివల్ల మనకి మనస్సుకి ఆలోచన చిత్తవృత్తిని కంట్రోల్ చేసి ఏకాగ్రత వస్తుందన్నమాట. ఏ విధంగా అయితే ఈ పద్ధతుల నట్టి ప్రాణాయామ పద్ధతిని అభ్యసించు యోగులు శీఘ్రమే సమస్త మానసిక కలత నుండి విడిపడగలరు. అంటే ప్రాణాయామం చేయడం మానసిక కలత నుంచి విడిపడటానికి సహకరిస్తుందని చెప్తున్నారు. అలాగే ప్రాణాయామ ద్వారా యోగి తన దైహిక స్థితి సంబంధించిన కల్మషము తొలగించుకొనగలడు. ధారణ ద్వారా సమస్త పాపకర్మల నుండి దూరుడు కాగలడు. ఇప్పుడు మనం ప్రాణాయామం వరకు చదువుకున్నాం, తర్వాత ప్రత్యాహారం విన్నాము, తర్వాత ధారణ ద్వారా సమస్త పాపకర్మ నుండి దూరుడు కాగలడు. ఇంద్రియ నిగ్రహం ద్వారా అతడు భౌతిక సాంగత్యం నుండి బయటపడగా దేవదేవుని ధ్యానము ద్వారా త్రిగుణ సంపర్కం నుండి ముక్తుడవును. చూడండి, ఇక్కడ భౌతిక కర్మల ద్వారా భౌతిక సంపర్కం నుంచి త్రిగుణాల ద్వారా నుంచి బయటపడటానికి ఏం చెప్పారు? ఇంద్రియ నిగ్రహం ద్వారా త్రిగుణాల దగ్గర నుంచి బయటపడుతున్నామని చెప్పేస్తాం. అలాగే దేవదేవుని ధ్యానం ద్వారా త్రిగుణ సంపర్కం నుండి ముక్తుడవు. ధ్యానం చేస్తూ ఈ త్రిగుణాలకి నుంచి అసక్తత ఏర్పడి అనాసక్తి ఏర్పడి బయటపడతాం, ముక్తుడు అవుతాం అని చెప్పేసి చెప్తున్నారు. ఈ యోగాభ్యాసం ద్వారా మనస్సు పూర్ణంగా పవిత్రమైనప్పుడు అర్ధనిమీలిత నేత్రములతో నాసాగ్రముపై దృష్టి నుంచి దేవదేవుని రూపమును గాంచవలను. ఇక్కడ ఖచ్చితంగా చెప్తున్నారు, ఎవరిని గాంచవాలి? దేవదేవుని రూపాన్ని గాంచవాలని. ఇందాక మనం అత్రి మహర్షి ఎవరిని రూపాన్ని చెప్పారు, ఆయనకి స్పెసిఫిక్గా తెలియదు ఎక్కడ ధ్యానం చేయాలో. ఏం చెప్తున్నారు? ఎవరైతే ఈ జగత్తునంతటికీ కారణమూతుడో ఆయన గురించి చేస్తున్నాను అని చెప్పేసి చెప్పారన్నమాట. ఇక్కడ మనకి దేవదేవుని రూపం గాంచవాలని చెప్పేసి చెప్తున్నారు. భగవానుడు పద్మగర్భపు అరుణ నయములను కూడిన ప్రసన్న ముఖార విందమును కలిగి ఉండను. నీలోత్పల ధలములను బోలిన శ్యామల దేహుడు అతడు శంఖ చక్ర గదలను దాల్చుండను. భగవంతుడి యొక్క రూపాన్ని వర్ణిస్తున్నారు. ఏమి తన పెరాఫెర్నలియా అంతా కూడా ఏముంటుంది అంటే 4 ఆయుధాలు ధరిస్తారని చెప్పేసి, పద్మగర్భ అరుణ నయములు కూడి ఉంటారని చెప్పేసి, అంటే ఎటువంటి ఎరుపు రంగు నయనాలు కలిగి ఉంటారని చెప్పేసి చెప్తున్నారు. ముఖారవిందము మంచి ప్రసన్న ముఖారవిందం కలిగి ఉంటారని చెప్పేసి చెప్తున్నారు. అతని జగనములు పద్మ కింజలకమును పోలిన పసుపు పచ్చని పట్టు వస్త్రములతో చుట్టబడి ఉండును. అతని వక్షస్థలము శ్రీ వత్సాంకితమై ధవలవర్ణము కలిగిన రోమపు చుట్ట. శ్రీ వత్సాంకితం అంటే ధవలవర్ణము, తెల్లని జుట్టు కలిగి ఉంటుందంట అక్కడ వక్షస్థలం మీద. దాన్ని శ్రీ వత్సాంకితం అంటారు. దేదీప్యమానము కౌస్తుభమని ఆ దేవదేవుని కంధరమును వేలాడుచుండు. కంఠములో ఇక్కడ ఛాతి మీదకి వేలాడుతుంటుంది కౌస్తుభమని. ఈ విధంగా భగవంతుని దర్శించాలన్నమాట. అతడు ఆకర్షణీయమైన వనమాలను సైతము మెడయందు ధరించియుండును. దాని పరిమళముచే మత్తిలిన భృంగముల దండు దాని చుట్టూ ఝుంకారముతో ప్రతిభ్రమించుచుండును. ఇంకను ఆ దేవదేవుడు ముత్యాల హారమును, కిరీటమును, కంకణములను, భుజకీర్తులను, నూపురమును దాల్చిండును. ఈ భగవంతుడి యొక్క ఆభరణాలని ఏ విధంగా ధరించారు వాటిని వర్ణిస్తున్నారు. అక్కడ పరిమళించే వైజయంతి మాల, ఆ యొక్క మాల చుట్టూ భృంగములు ఎప్పుడు కూడా తిరుగుతూనే ఉంటాయి. భృంగములు యొక్క వాటి సువాసన ఆస్వాదిస్తూ అక్కడ తిరుగుతూ ఉంటాయి అన్నమాట. అది కూడా ఒక ఆభరణంలా కనిపిస్తుంది. భృంగాలు కూడా ఒక ఆభరణంలా కనిపిస్తుంటుంది. ఈ విధంగా భక్తుడు భగవంతుని హృదయంలో భగవంతుని ధ్యానించాలని చెప్పేసి చెప్తున్నారు. అలాగే భగవంతుని యొక్క మహిమలు, ఆయన కథలు అన్ని కూడా ధ్యానిస్తూ, ఆయన యొక్క భక్తుల యొక్క లక్షణాలు ధ్యానిస్తూ భగవంతుని ధ్యానించాలని చెప్పేసి ఈ విధంగా మనకి 3వ స్కందంలో 28వ అధ్యాయంలో చెప్పబడింది. అనుష్ఠానం అన్నారు, భక్తి అనుష్ఠానం అని చెప్పేసి చెప్పారు. ఈ విధంగా మనము
యోగా అష్టాంగ యోగా గురించి మనం చెప్పుకున్నాం. ఈ విధంగా చేయాలని చెప్పేసి చెప్పుకున్నాం. ఈరోజు శ్లోకం ఆ విధంగా ఎప్పుడైతే భగవంతుని ధ్యానిస్తామో భగవంతుడితో పాటు ఎవరెవరు వస్తున్నారని చెప్పారు. అందరు అన్ని రకాల దేవతలు వచ్చారు ఇక్కడ. అప్పుడు అప్సరసలను, గంధర్వులను, సిద్ధులను, విద్యాధరులను, నాగులను వెంట నిడుకుని త్రిమూర్తులు అత్రిముని ఆశ్రమానికి చేరేరి. అక్కడ ఆచార్యులు చెప్తున్నారు, ఎప్పుడైతే భగవంతుడు ప్రత్యక్షమవుతారో వారితో పాటు వారి యొక్క యంత్రాంగం దేవతాగణం అంతా కూడా ఆయనతో పాటు వస్తారని చెప్పేసి మనకి ఆచార్యులు చెప్తారు. ఎగ్జాంపుల్, ఎప్పుడైతే ప్రధానమంత్రి కానీ చీఫ్ మినిస్టర్ కానీ ఎక్కడికైనా విజిటింగ్ వస్తే ఏం చేస్తారు, ఆయన సెక్రటరీలతో పాటు ఆయన యొక్క ప్రొటెక్షన్ అంటే సెక్యూరిటీ గార్డ్స్ అందరితో పాటు ఆయన యొక్క అనుయాయులందరూ కూడా పెద్ద ఊరేగింపుగా పెద్ద ఎత్తున వస్తారు. అదేవిధంగా భగవంతుడు వస్తారంటే భగవంతుడి యొక్క యంత్రాంగం అంతా కూడా వస్తారు, దేవతలందరూ కూడా. ఇక్కడ దేవతలందరూ కూడా లిస్ట్ చెప్పారు. మనం ఈ విధమైన కొన్ని ఇన్సిడెంట్స్ ఏం చెప్పగలరా? మనకి ఎప్పుడైతే భగవంతుడు అక్కడ ఉన్నారు అనగానే అక్కడ దేవతలందరూ వచ్చి ప్రత్యక్షమవుతారు. ఎవరైనా ఒకటి రెండు ఇన్సిడెంట్స్ చెప్పగలరా? దేవకీదేవి గర్భంలో కృష్ణుడు ఉన్నప్పుడు కూడా దేవతలందరూ. హరే కృష్ణ. అవునండి. అదేవిధంగా దేవకీదేవి గర్భంలో భగవంతుడు ఎప్పుడైతే ఉదయించాడు అప్పటి నుంచి కూడా వెంటనే దేవతలందరూ కూడా కలిపి అక్కడికి వచ్చారని చెప్తాం. అది కూడా చదువుదాం ఇప్పుడు. అలాగే ఇంకొక విషయంలో ఇంకొక సమయంలో అక్రూరుడు ఎప్పుడైతే భగవాన్ని మధురకు తీసుకెళ్ళడానికి వస్తారో తీసుకువెళ్తూ యమునా నదిలో ఒక చోట ఆగి తన సంధ్యావందనం చేసుకోవడానికి అక్కడ ఆగుతాడు. అక్కడ ఆగిన వెంటనే అక్కడ నదిలోకి వెళ్తే నదిలో కూడా భగవంతుడు కనిపిస్తాడు. అక్కడ విష్ణు భగవాన్ మొత్తం యంత్రాంగం మొత్తం అంతా దేవతలతో పాటు అక్కడ కనిపిస్తాడు అనమాట. అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు స్తుతిస్తారు. అక్కడ దేవతలు కూడా స్తుతిస్తారు. ఇక్కడ అక్రూరుడు కూడా అవి కూడా చూద్దాం మనకి. ఆ శ్రీకృష్ణ భగవానుడులోకి వెళ్దాము. ఆ యొక్క పుస్తకం నరసింహలీలలో కూడా ఉంటారు కదా ప్రభు, దేవతలందరూ స్తుతిస్తారు నరసింహ భగవాన్ లీలలో. అవును మాతాజీ. ఇక్కడ ప్రతి సమయంలో కూడా భగవంతుడు ఎప్పుడు వస్తారో అప్పుడు దేవతలు కూడా వస్తున్నారు. నరసింహస్వామి ప్రత్యక్షమైనప్పుడు కూడా దేవతలు అందరూ వస్తారు. వామన లీలలోను ఇక్కడ ప్రతి లీలలోను ఎప్పుడైతే భగవంతుడు వస్తారో ప్రత్యక్షమైతే అక్కడ ప్రతిసారి కూడా మొత్తం యంత్రాంగం కూడా వస్తారని చెప్పేసి చెప్పుకుందాం. కరెక్టే మాతాజీ. హరే కృష్ణ. ఇక్కడ మనం ఈ రెండు సందర్భాలు మనం కొద్దిగా చర్చించుకుందాం. ఎక్కడ ఏ విధంగా చెప్పబడింది అనేది. దాన్ని బట్టి మనకి ఒక రకమైన అవగాహన వస్తుంది. ఇది 2వ అధ్యాయం శ్రీకృష్ణ భగవానుడు దేవాదిదేవుడు శ్రీకృష్ణ భగవానుడు 2వ అధ్యాయంలో గర్భస్థుడైన శ్రీకృష్ణుని దేవతలు స్తుతించుట. ఆ విధంగా చూద్దాం. ఇది కరెక్ట్గా లొకేషన్ తీసుకొస్తాను. దేవకి ఇలాగా 7 కుమారులు పుట్టాక 7 కుమారుల కంసుడు సంహరిస్తాడు. తర్వాత 7వ గర్భం ఎవరు? శ్రీకృష్ణ ప్రధానాంశ అయిన అనంతుడు ఆమె గర్భంలో చేరతాడు. ఇది దేవకికి హర్ష శోకాలు రెండింటినీ కలుగజేస్తుంది. విష్ణు భగవాన్ గర్భంలో ప్రవేశించాడని తెలిసినందున ఆమెకు హర్షం కలిగింది. కానీ శిశువు జన్మించగానే కంసుడు అతన్ని చంపుతాడని తలచి ఆమె అదే సమయంలో శోకానికి కూడా గురైంది. కంసుని దురాఘాతంలో భయభీతులైనటి యదువంశీయులు పట్ల కరుణాంతరంగుడైన దేవాదిదేవుడు శ్రీకృష్ణుడు ఆ సమయంలో యోగమాయ ఆవిర్భవించడానికి ఆదేశించాడు. ఇక్కడ మనకి తెలిసిందే 7వ గర్భం ఎవరు? బలరాముడు. అది సంకర్షణ కావాలి. రేవతీదేవి రోహిణీదేవి యొక్క గర్భంలోకి సంకర్షించబడ్డాడు కాబట్టి అది పేరు పెట్టారు. రోహిణి కుమారుడిగా జన్మించాడు. తర్వాత శ్రీకృష్ణ భగవానుడు ఏ విధంగా దేవకీదేవి గర్భంలోకి వెళ్ళారు అవన్నీ కూడా మనం చదువుతాము. తర్వాత ఏ విధంగా స్తుతించారు. ఇక్కడ
శ్రీకృష్ణుడు తొలుత వసుదేవుని విశుద్ధ హృదయంలో నిలిచినవాడై తరువాత దేవకీదేవి హృదయములోనికి చేరాడని ఈ సందర్భంలో తెలుసుకోవాలి. వీర్యస్ఖలనం ద్వారా అతడు దేవకి గర్భంలోనికి చేరలేదు. దేవాది దేవుడు తన అచింత్య శక్తిచే ఏ విధంగానైనా అవతరించగలడు. భగవంతుడు చెప్తారు, తన యొక్క జన్మ కానీ కర్మ కానీ దివ్యం అని చెప్పారు. జన్మ కర్మ సమయ దివ్యం అని చెప్పేసి భగవద్గీతలో చెప్తున్నారు. ఎవరైతే ఈ యొక్క భగవంతుడి యొక్క జన్మని లీలల్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో, దివ్యంగా భావిస్తారో వారందరూ కూడా మళ్ళీ తిరిగి జన్మించిన అవసరం లేదని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ ఏ విధంగా భగవంతుడు దేవకి గర్భంలో చేరారనేది మీరు గ్రహించాలి. స్త్రీ గర్భంలో బీజ ప్రధానమనే సాధారణ పద్ధతిలో జన్మింపవలసిన అవసరం అతనికి లేదు. దేవదేవుని రూపాన్ని హృదయంలో ధరించినప్పుడు వసుదేవుడు ప్రకాశవంతమైన సూర్యునిలాగా కనిపించాడంట. ఎప్పుడైతే హృదయంలో ప్రవేశించాడు ఎవరికి? వసుదేవునికి. అప్పుడు ప్రకాశవంతంగా సూర్యునిలా కనిపించాడు. ప్రకాశమాన సూర్యుని తేజోమయ కిరణాలు సాధారణ వ్యక్తికి దుస్సహంగాను దహింపజేయుగాను ఉంటాయి. కానీ వసుదేవుని విశుద్ధ హృదయంలో ఉన్నట్టు భగవద్ రూపం శ్రీకృష్ణుని మూల రూపానికి అభిన్నము. ఇక్కడ భగవంతుడు శ్రీకృష్ణుని ఎవరైతే వసుదేవుని హృదయంలో ఉన్నారో వీరిద్దరు అభిన్నుడు, అంటే స్వయం భగవానుడు. ఇక్కడ కృష్ణ భగవానుడు స్వయంగా ఉద్భవిస్తున్నారని చెప్పేసి మనం గ్రహించాలి. శ్రీకృష్ణుని మూల రూపానికి ఎచ్చటేని విశేషంగా హృదయంలో శ్రీకృష్ణ రూపం ప్రకటమైనప్పుడు అది ధామం అని పిలువబడుతుంది. ఎప్పుడైతే శ్రీకృష్ణు హృదయంలో ప్రకటిస్తారో అక్కడ భక్తుల హృదయంలో కూడా భగవంతుడు ఉంటారు. భగవంతుడు స్వయంగా ఉంటారు భక్తుల హృదయాల్లో. అందరి హృదయాల్లో పరమాత్మ రూపంలో ఉంటారు, కానీ భక్తుల హృదయాల్లో శ్రీకృష్ణుడు స్వయంగా ఉంటారు. కాబట్టి అది ధామం అయిపోతుంది. ధామం అనేది శ్రీకృష్ణుడి రూపానికే కాకుండా అతని నామగుణ పరివారాలకు కూడా అన్వయిస్తుంది. అవన్నీ కూడా ఏకకాలంలో ప్రకటమవుతాయి. ఈ విధంగా దేవాది దేవుని నిత్య రూపము సర్వశక్తిపూర్ణంగా వసుదేవుని మనస్సు నుండి దేవకీ మనసులోకి ప్రవేశించింది. అస్తమించే సూర్యుని కిరణాలు తూర్పును ఉదయించే చంద్రునికి ఇవ్వబడి అనే చందంగా అది జరిగింది. ఏ విధంగా జరిగిందంటే అస్తమించే సూర్యుని కిరణాలు తూర్పును ఉదయించే చంద్రునికి ఇవ్వబడినట్టుగా అని చెప్పేసి పోల్చారన్నమాట. దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు ఈ విధంగా సాధారణ జీవుని పరిస్థితులకు లోను కాకుండా వసుదేవుని శరీరంలో నుండి దేవకీదేవి శరీరంలోకి ప్రవేశించారు. కృష్ణుడు ఉన్నాడు కాబట్టి అతని నారాయణాంశులు నృసింహ వరాహాది అవతారం అతనితో పాటే ఉన్నట్టుగా తెలుసుకోవాలి. చూడండి, ఇక్కడ కృష్ణ భగవానుడు ఉంటే సంపూర్ణ అవతారాలు, అంటే మొత్తం అవతారే ఆయన. ఎటువంటి విష్ణు అవతారం అయినా సరే భగవంతుడి నుంచి వచ్చినటువంటి ఆయన అవతారి, ఆయన అవతారం కాదు, స్వయం భగవానుడు అని చెప్పేసి ఇక్కడ ఎప్పుడైతే భగవానుడు దేవకీదేవి గర్భంలో ఉన్నారంటే అక్కడ మనకి ఈ యొక్క విష్ణు యొక్క అవతారాలన్నీ కూడా దాంట్లో కలిసి ఉన్నట్టుగా మనం గ్రహించాలి. అతనితో పాటు ఉన్నట్టు ఈ అవతారాలన్నీ అతనితో పాటు ఉన్నట్టుగా తెలుసుకోవాలి. వారు కూడా ఎటువంటి భౌతిక స్థితులకు లోను కారు. అవతారాలు కూడా ఈ ప్రకారంగా దేవకి అద్వితీయుడు సర్వసృష్టికానుడైన దేవాది దేవునికి నివాసంగా అయింది. పరబ్రహ్మానికి నివాసమైనప్పటికీ కంసగృహంలో బందీ అయిన కారణంగా ఆమె అనసబడిన అగ్ని వలె వ్యర్థమైన విద్య వలె గోచరించింది. ఆవిడ మనకి అంటే కారాగారంలో ఉంచబడింది కాబట్టి అది బయటికి వ్యక్తపరచలేదని చెప్పేసి తెలుస్తుంది. అగ్నిని కొండలో పెట్టినప్పుడు దాని వెలుగులు బయటికి కనబడవు కదా, ఆ విధంగా. ఆవిడ యొక్క దివ్య సౌందర్యాన్ని ఎవరు చూడడానికి అర్హత లేకపోయింది, అంటే కారాగారంలో ఉన్నారు కాబట్టి. అయినా తన సోదరి దివ్య సౌందర్యాన్ని కంసుడు గమనించి దేవాది దేవుడు ఆమె గర్భంలో ప్రవేశించడం వెంటనే అర్థమైపోయింది. ఎప్పుడైతే దివ్యంగా కనిపిస్తుంది, ఆవిడ చాలా సౌందర్యవంతంగా ఎప్పుడూ లేనటువంటి దివ్య భావాలని కనిపిస్తున్నాయి, దివ్య లక్షణాలన్నీ. అప్పుడు అనుకున్నారన్నమాట ఆయన నిజంగా విష్ణు భగవానుడు వచ్చాడు, గర్భంలో ఉన్నాడని చెప్పేసి గ్రహించి ఆమె పూర్వం ఎన్నడూ అత్యంత అద్భుతమైన సౌందర్యంతో కనిపించలేదట. ఆమె గర్భంలో ఏదో అద్భుతమైన విషయం ఉందని చెప్పేసి అతను స్పష్టంగా తెలుసుకున్నాడు. భవిష్యత్తులో తనను సంపన్నున్న దేవాది దేవుడు ఇప్పుడు వచ్చాడని నిశ్చయించుకుని ఆ కారణంగా అతడు మిక్కిలి కలవరపడ్డాడు. కలవరపడి ఏం చేస్తాడు? భగవంతుని ఎప్పుడు కూడా చూస్తాడు, ప్రతి విషయంలోనూ భగవంతునే చూస్తాడు. కాకపోతే రాక్షసుడు ఎప్పుడు సంహరిద్దారా అని చూస్తుంటాడు, శత్రుత్వం పెంచుకున్నాడు. అదే భక్తులకి రాక్షసుడు ఈవెన్ ఎప్పుడు స్మరిస్తూనే ఉంటాడు, కానీ రాక్షస గుణంతో ఉన్నాడు వాడు. కానీ ఇప్పుడు దేవకీదేవిని వధిస్తే మంచిది కాదని చెప్పేసి తన ఆశ్రయంలో ఉన్నట్టు స్త్రీ అని చెప్పేసి వాడు కొద్దిగా తనలో తాను ఆలోచించుకుంటూ దేవకీదేవిని ఆ విధంగా చంపకుండా అక్కడ దేవదేవికి యొక్క
వ్యక్తి జీవించున్నాడు, మరణించి వానితో సమానం, క్రూడైన వ్యక్తిని అతని జీవితాంతము ఎవరిని ఇష్టపడడు చెబుతూ కొద్దిగా వాళ్ళలో వాడే చర్చించుకుని ఈ విధంగా ఉంటాడనమాట. వెంటనే దేవకిని వెంటనే వధించక, ఆ విధంగా ఆలోచించిన దేవకిని వెంటనే వధించక అనివార్యమైన భవిష్యత్ కాలానికి వేచి ఉంటాడు. అంటే అసలు సమయం రాని, పుత్రుని కన్నాక అప్పుడు మన పుత్రుని చిన్నపిల్లవాడిని చంపేయచ్చు కదా అనుకుని అక్కడ ఆ విధంగా అవుతాడనమాట. వీడు కూడా ఎక్కడ చూసినా విష్ణునే చూడజాగాడు. కాకపోతే కృష్ణుని శత్రుగా గ్రహించాడు కాబట్టి భక్తునిగా గుర్తించాడు. ఏదంటే భక్తుడిగా గుర్తింపబడలేదు ఎవరు? కంసుడు. ఆ సమయంలో నారదాది ఋషులను పలువురు దేవతలను కూడి బ్రహ్మ రుద్రులు కంసగృహంలో ప్రత్యక్షమయ్యారు. ఆ సమయంలో బ్రహ్మదేవుడు రుద్రుడు కూడా మిగతా నారద మహర్షి మిగతా దేవతలందరినీ కూడా తీసుకుని అక్కడ ప్రత్యక్షమయ్యారట. భక్తులకు ప్రీతికరమైనవి, వారి సకలాభీష్టాలను నెరవేర్చేవి అయిన ఉత్తమ శ్లోకాలతో వారు దేవాదిదేవుని స్తుతించారు. అందుకనే భగవంతుని ఏమంటారు? ఉత్తమ శ్లోకుడు అని చెప్పేసి అంటారు. ఉత్తమ శ్లోకాలతో భగవంతుని వారు కీర్తిస్తారు, స్తుతిస్తారు. భగవంతుడు సత్యవ్రతుడని వారు మొట్టమొదటిగా పలికారు. ఏమని స్తుతిస్తున్నారో మనం వింటున్నాము. భగవద్గీతలో చెప్పబడినట్టుగా పుణ్యులను రక్షించుటకు పాపులను నశింపజేయడానికే శ్రీకృష్ణుడు ఈ భౌతిక జగత్తులో అవతరిస్తారు. అది అతని వ్రతము. అతను ఏంటి? భక్తులని రక్షిస్తానని చెప్పేసి, దుష్టుని శిక్షిస్తానని చెప్పేసి ఆయన వ్రతం తీసుకున్నారట. అంటే భక్త వత్సలుడు అని చెప్పేసి ఆయనకి పేరు. భక్తులను రక్షించడానికి వస్తుంటారన్నమాట ఆయన. భగవద్గీతలో చెప్పినట్టుగా ఆయన ఈ భౌతిక జగత్తులో అవతరిస్తాడు. అది అతని వ్రతము. అతని వ్రతాన్ని నెరవేర్చడానికై భగవంతుడు దేవకీ గర్భంలో నివాసాన్ని పొందాడని దేవతలు తెలుసుకోగలిగారు. తన కార్యసాధనకై భగవంతుడు అవతరించనున్నందున వారందరూ సంతోషించారు. తర్వాత దేవతలు భగవంతుని పరమ సత్యమని బోధించారు. ట్రూత్ అంటే అబ్సల్యూట్ ట్రూత్ అంటాం, పరమ సత్యమని. అది భగవంతుడు, శ్రీకృష్ణ భగవానుడు అని చెప్పేసి ప్రతి ఒక్కరూ సత్యాన్వేషణలో ఉన్నారు. అదే తాత్విక జీవన విధానము. ఆ పరమసత్యం శ్రీకృష్ణుడే అని దేవతలు చెప్పారు. భక్తి పరాయణుడైన వాడు పరమసత్యాన్ని పొందగలుగుతాడు. మరి పరమసత్యాన్ని ఏ విధంగా పొందాలి? భగవంతుని ఏ విధంగా పొందాలి? భక్తి పరాయణత. సాపేక్ష సత్యములే కాకుండా కాలముల యొక్క 3 దశల్లో సత్యమై ఉన్నాడు. అంటే ఎప్పుడు కూడా మనం చెప్తాడు, భగవంతుడు చెప్తారు ఎప్పుడు ఈ యొక్క అర్జునుడు చెప్తాడు కదా, తన బంధువులందరూ ఉన్నారు, వీళ్ళందరినీ చంపేస్తాను, వీళ్ళు చంపితే మంచిది కాదంటే ఏం చెప్తారు భగవంతుడు? వీరు పూర్వకాలంలోనూ ఉన్నారు, ప్రస్తుత కాలంలో ఉన్నారు, భవిష్యత్తు కాలంలో ఉండకపోరు అని చెప్పేసి చెప్తారు. అంటే ఎప్పుడు కూడా ఉన్నారు వాళ్ళందరూ కూడా. భగవంతుడు అప్పుడు ఇవన్నీ తెలుసు. భగవంతుడికి 3 కాలాలు, త్రికాలాలన్నీ కూడా ఆయన కంట్రోల్లో ఉంటాయి. భౌతిక జగత్తులో ప్రతి విషయం భూత భవిష్యత్ వర్తమానములుగా పరమకాలమునే నియంత్రించబడుతుంది. ఈ పరమకాలముచే నియంత్రించబడుతుంది. కానీ సృష్టికి పూర్వం శ్రీకృష్ణుడు ఉన్నాడు. సృష్టి జరిగినప్పుడు సమస్తము శ్రీకృష్ణులోనే విలసితమై ఉంది. సృష్టి నశించినప్పుడు కృష్ణుడు మిగిలే ఉంటాడు. కాబట్టి అతడు అన్ని పరిస్థితుల్లోనూ పరమసత్యమని చెప్తాడు. అందుకని మనం ఈశ్వర పరమ కృష్ణగా కారణం అని చెప్పేసి అంటాం కదా. అంతే, ఏదేని సత్యం ఉంటే అది పరమసత్యమైన శ్రీకృష్ణుడు. ఏదైనా మీకు ఇప్పుడు రిలేటివ్ సాపేక్ష సత్యం కనిపిస్తుంది, ఇప్పుడు ఏదైనా కనిపిస్తుంది సాపేక్ష సత్యం కూడా అది భగవంతుడి నుండి వచ్చినటువంటిది అని చెప్పేసి చెప్తుంది. పరమసత్యమైన భగవంతుడి నుంచి వచ్చింది. ఈ భౌతిక జగత్తులోని ఏదైనా ఐశ్వర్యం ఉంటే ఆ ఐశ్వర్య కారణం కూడా శ్రీకృష్ణుడే. భగవంతుడు చెప్తారు, మీలో ఉన్న ఐశ్వర్యాన్ని నేనంట, మీలో ఉన్న శక్తిని నేనంట, మీలో బలాన్ని నేనని చెప్తారు. మనకి భగవద్గీతలో చెప్తారు. ఆ విధంగా ఈ ఐశ్వర్య కారణం శ్రీకృష్ణుడే. ఈ భౌతిక జగత్తులో ఏదైనా యశస్సు ఉంటే దాని కారణం కూడా శ్రీకృష్ణుడే. ఈ జగత్తులో ఏదైనా బలము ఉంటే అది కూడా బల కారణం కూడా శ్రీకృష్ణుడే. ఈ జగత్తులో ఏదైనా విద్యా జ్ఞానం వంటి ఉంటే వాటి కారణం శ్రీకృష్ణుడే అవుతాడు. నీకు కనుక సకల సాపేక్ష సత్యాలకు శ్రీకృష్ణుడే మూలం అని చెప్పేసి చెప్తున్నారు. ఆయన పరమసత్యం. ఆ విధంగా ఈ విధంగా భగవంతుణ్ణి కీర్తిస్తూ వెళ్తుంటారు. ఈ విధంగా మనకి ధ్యానం చేసినప్పుడు హృదయంలో ఆ విధంగా ధ్యానిస్తే భగవంతుడు ప్రత్యక్షం అవుతారు. భగవంతుడు తర్వాత దేవతలతో పాటుగా ఆ విధంగా స్తుతించాలని చెప్పేసి చెప్తున్నారు. అలాగే ఇంకొక సంఘటన కూడా చదువుదాము, అక్రూరు సందర్భం కూడా. చాలా సందర్భాలు ఉన్నారు. కరెక్టే.
ఇది శ్రీకృష్ణ భగవానుడు దేవాదేవుడు శ్రీకృష్ణ భగవానుడు 39వ అధ్యాయము అక్రూరుని తిరుగు ప్రయాణం యమునా నదిలో విష్ణులోక సందర్శనం. ఇక్కడ అక్రూరుడు బృందావనానికి వచ్చి అక్కడ కృష్ణ భగవాన్ని తీసుకుని మళ్ళీ మధురకు ప్రయాణం అవుతాడు. ఆ సందర్భంలో చెప్తున్నారు ఇది. శ్రీకృష్ణుడు అక్రూర బలరాములతో కూడి రథంలో వేగంగా ప్రయాణిస్తూ యమునా తీరం చేరుకున్నారు. యమునా స్నానంతో ఎవరైనా సకల పాప విముక్తులు అవుతారు. యమునా స్నానం చేసి పాప విముక్తులు అవుతారు. గంగానది యొక్క ఇది గంగానదిలో ఎలాగవుతాయి యమునా నది కూడా మనకి యమునా నది కూడా పేరు గంగానదికి పేరు అని చెప్పేసి చెప్పారు కదా మనకి పాయ వస్తాయి. చేరుకున్నారు. యమునా స్నానంలో ఎవరైనా సకల పాప విముక్తులు అవుతారు. కృష్ణ బలరాములు అప్పుడు నదిలో ఆచమించి నిర్మల జలాన్ని తాగిన తర్వాత తిరిగి వచ్చి రథాల్లో ఆసీనులై ఉన్నారు. ఈ సందర్భం అందరికీ తెలిసే ఉంటుంది కదా. రథము పెద్ద చెట్ల నీడలో నిలిచి ఉంది. కృష్ణ బలరాములు దానిలో ఆసీనులై ఉన్నారు. అప్పుడు అక్రూరుడు వారి అనుమతిని తీసుకుని యమునా నదిలో స్నానానికై వెళ్ళారు. వైదిక విధిని అనుసరించి నదీ స్నానం తర్వాత మొలలోతు నీటిలో నిలిచి గాయత్రి మంత్రాన్ని జపించాలి. ఇదంతా సంధ్యావందనం అనుష్ఠానం గురించి చెప్తున్నారు. నదిలో నిలుచున్నప్పుడు అక్రూరుడు జలంలో అకస్మాత్తుగా కృష్ణ బలరాములు దర్శించాడు. అక్కడ కృష్ణ బలరాములు ఎక్కడ ఉన్నారు? రథంలో ఉన్నారు. కానీ అదే సమయంలో నదిలో కూడా కృష్ణ బలరాములు కనిపించారట. వారు రథంలో కూర్చుని ఉన్నారని నిశ్చయంగా తెలుసు కాబట్టి వారిని నీటిలో చూడగానే అతనికి ఆశ్చర్యం కలిగింది. అయోమయంలో అతడు వెంటనే నీటి నుండి బయటికి వచ్చి పూర్వం వలనే కృష్ణ బలరాములు రథంలో కూర్చుని ఉండడం చూసి మరింత ఆశ్చర్యచకితుడయ్యాడు. వారిని ఆ విధంగా రథంలో చూసినప్పుడు అతనికి నీటిలో వారు కనబడటము తన పొరపాటేమని అనుకున్నాడు. అందుకే అతడు తిరిగి నదిలోకి ప్రవేశించాడు. ఈసారి అతనికి కృష్ణ బలరాములే కాదు, పలువురు దేవతలు, సిద్ధులు, చారణులు, గంధర్వులు కనిపించారు. ఇంతకుముందు ఈరోజు శ్లోకంలో మనకి అదేవిధంగా విష్ణు భగవానుడితో పాటు బ్రహ్మరుద్రాదులందరూ కూడా వచ్చి అక్కడికి ప్రత్యక్షమయ్యారని చెప్పేసుకున్నారు. ఇక్కడ కూడా అలాగే ఎక్కడైతే మన విష్ణువు ఉన్నారో, భగవంతుడు ఉన్నారో, కృష్ణుడు ఉన్నారో అక్కడ మొత్తం అందరూ దేవతలు ఉంటారని చెప్పేసి చెప్తాం. ఇప్పుడు కూడా ద్వారకి ఎప్పుడు కూడా రకరకాల వివిధ దేవతలందరూ కూడా వచ్చి భగవంతుని సందర్శించుకునేవారు. అలాగా పలువురు దేవతలు, సిద్ధులు, రాచారులు, గంధర్వులు కనిపించారు. వారంతా దేవదేవునికి నమస్కరిస్తున్నారు. 1000 పడగల శేషనాగు కూడా అతనికి కనిపించారు. అక్కడ బలరాముడు 1000 పడగల శేషనాగులాగా కనిపించారు. అక్కడ నీలాంబరాన్ని ధరించి అనంత శేషుని మెడలు ధవల వర్ణంలో ఉన్నాయి. ఆ విధంగా శేషనాగుని తెల్లని మెడలు ఎలాగున్నాయంటే మంచు కప్పబడిన పర్వతాలుగా గోచరించాయి. ఆ శేషనాగు వడిలో శ్రీకృష్ణుడు చతుర్భుజుడై గంభీరంగా కూర్చుని ఉన్నాడు. చూడండి, ఆ విధంగా దర్శించారు ఎవరు? అక్రూరుడు నదిలో ఈ కృష్ణ బలరాముని, విష్ణు భగవానుడు, శేషనాగు, తర్వాత దేవతలు మొత్తం వైకుంఠ లోకాన్ని అంతా కూడా అక్కడ సందర్శించారు. అతని నేత్రాలు ఎలాగున్నాయి? ఎర్రని కలువరెక్కల్లా ఉన్నాయట. అంటే యమునా నదికి తిరిగి వచ్చిన అక్రూరుడు బలరాముడు, శేషనాగు, శ్రీకృష్ణుడు మహావిష్ణువుగాను మారినట్టుగా చూశారు. ఈ విధంగా సుందరదర్హ అక్కడ శ్రీకృష్ణ భగవానుడు చతుర్భుజుడై గంభీరముగా కూర్చుని ఉన్నాడు. అతని నేత్రాలు ఎర్రని కలువరెక్కలుగా ఉన్నాయట. యమునా నదికి తిరిగి వచ్చిన అక్రూరుడు బలరాముడు, శేషనాగును, శ్రీకృష్ణుడు మహావిష్ణువుగాను మారినట్టుగా చూశాడు. సుందర దర్హాసుడైన చతుర్భుజ దేవదేవుని అతడు దర్శించాడు. ఎల్లరియడ ప్రసన్నుడై ఉన్న ఆ దేవదేవుడు కరుణాపూర్ణమైన చూపుతో అందరినీ వీక్షిస్తున్నాడు. భగవంతుడు అందరినీ వీక్షిస్తున్నాడు, తన దేవతాగణాలని అందరూ కూడా. ఉన్నతమైన నాసిక, విశాలమైన పాలభాగము, ఆకర్షణీయమైన చెవులు, అరుణాధరములతో అతడు రమణీయంగా కనిపించాడు. భగవంతుని ఈ విధంగా మనం దర్శించాలి ధ్యానంలో. ఎప్పుడు కూడా మనం కళ్ళు మూసుకున్నప్పుడు భగవంతుని ఈ విధంగా చెప్పారు మనకి. భగవంతుని ఏ విధంగా ధ్యానించాలి కూడా ముందర పాదపద్మాలతో మొదలుపెట్టారు. పాదాల్లో ఎటువంటి గుర్తులు ఉంటాయి? శంఖ చక్ర, నెక్స్ట్ అలాగా అంకుశం ఉంటుంది. ఈ విధంగా ఛత్రము, అంకుశం మీరు చెప్పినట్టుగా ఆ విధంగా ముందర పాదాల దగ్గర నుంచి మొదలుపెట్టి ఈ యొక్క గుర్తులన్నీ చూస్తూ ఆ విధంగా దర్శించుకుంటూ నెమ్మదిగా ఊరుల మీద, తర్వాత కటి ప్రదేశము, నాభి ప్రదేశము, తర్వాత వక్షస్థలము ఎక్కడైతే లక్ష్మీదేవి ఆశ్రయం తీసుకుంటుంది అటువంటి వక్షస్థలము, తర్వాత ముఖారవిందము, తర్వాత ఆయుధాలు 4 చక్రము, గద,
ఇవన్నీ ఆయుధాలతో పాటు ఉన్నటువంటి భగవంతుని దర్శించుకోవాలి అని చెప్పేసి మనకి ఇందాక మనం చదువుకున్న దాంట్లో ఉంది. తర్వాత శ్లోకాల్లో ఉంది అలాగా. ఈ విధంగా భగవంతుని మనం హృదయంలో తెలుసుకున్నప్పుడు ఇవన్నీ కూడా దరహాసవదులైన చతుర్భుజ దేవుని అతడు దర్శించాడు. ఎల్లరి ఎడ ప్రసన్నుడై ఉన్న ఆ దేవదేవుడు కరుణాపూర్ణమైన చూపులతో అందరినీ వీక్షిస్తున్నాడు. ఉన్నతమైన నాసిక, విశాలమైన పాలభాగము, ఆకర్షణీయమైన చెవులు, అరుణాధరములతో అతడు రమణీయంగా కనిపించాడు. మోకాళ్ళను త్రాగుతున్నట్టు అతని సుదీర్ఘమైన బాహువులు బలిష్టంగా ఉన్నాయి. అతని భుజములు ఉన్నతంగా ఉన్నాయి, వక్షస్థలం విశాలంగా ఉన్నవి, కంఠము శంఖాని పోలి ఉన్నది, అతని నాభి లోతుగా ఉన్నది, ఉదరము పైన 3 రేఖలు ఉన్నాయి. అతడు స్త్రీ పిరుదులను పోలినట్టు విశాలమైన పెద్ద పిరుదును కలిగి ఉన్నాడు. అతని ఊరువులు ఏనుగు తొండాలుగా ఉన్నాయి. ఆ విధంగా జానుయుగం, జంగ, గొల్పములు అన్నీ కూడా రమణీయంగా ఉన్నాయి. పాదనఖములు తేజవంతంగా ఉన్నాయి. అంగుష్టములు పద్మనాళాల వల్లే ఉన్నాయి. అతడు అమూల్యమైన మణిఖచిత కిరీటాన్ని ధరించాడు. అతడు అతడు నడుముకు అందమైన కటి సూత్రం ఉన్నది. విశాలమైన వక్షస్థలం మీద అతడు యజ్ఞోపవీతాన్ని ధరించాడు. అతడు చేతులకు కంకణాలు, బాహువులలో భుజకీర్తులు ధరించారు. భగవంతుని ఈ విధంగా అలంకరించాలి. మనం కూడా ఎప్పుడైనా భగవంతుని అలంకరణ చేయాల్సిన పరిస్థితి వస్తే ఇది చూసి ఈ విధంగా భగవంతుని అలంకరించాలని చెప్పేసి నేర్చుకోవాలి. అతడు చేతులకు కంకణాలు, బాహువులలో భుజకీర్తులు ఉన్నాయి, పాదాలకు నూపురాలు ఉన్నాయి. దేదీప్యమానకు సౌందర్యాన్ని కలిగిన అతని చేతులు పద్మాలులాగా ఉన్నాయి. అందుకనే భగవంతుడి యొక్క అవయవాలను, అంగాన్ని కూడా పద్మాలతో పోలుస్తాం. ఏమని కీర్తిస్తుంది కుంతీదేవి? నమః పంకజనాభాయ, నమః పంకజమాలి, నమః పంకజనేత్రాయ, నమః పంకజాంగ్రయే. ఆ విధంగా పద్మాలతో పూజిస్తుంది. ఈ విధంగా అతడు శంఖచక్ర గదా పద్మాలను ధరించిన వాడే. అతడు విష్ణుమూర్తి చిహ్నాలతో శోభిల్లుతాడు. అతని వక్షస్థలం విష్ణువు యొక్క ప్రత్యేకమైన చిహ్నాలతో అలంకృతమై ఉన్నది. వనమాలను ధరించిన అతడు పరమ సుందరంగా ఘోషించాడు. ఈ విధంగా భగవంతుణ్ణి అక్కడ స్తుతిస్తూ ఆ యొక్క ఇదంతా ఎవరు స్తుతిస్తున్నారు? అక్రూరుడు యమునా నదిలో సంపూర్ణమైన వైకుంఠాన్ని దర్శించారు ఆయన. ఈ విధంగా స్తుతిస్తూ అక్రూరుడు ఆ విధంగా కనిపించారన్నమాట. ఈ తర్వాత మళ్ళీ మధురకు ప్రయాణమయ్యారు. ఇక్కడ మనకి ఈ శ్లోకంలో మనకి అత్రి మహర్షికి అదేవిధంగా అప్సరసలతో కూడి, గంధర్వులతో కూడి, సిద్ధులు, మొత్తం అందరి రకాల దేవతలను చూస్తూ అక్కడ చేరి ఆ విధంగా భగవంతుడి యొక్క తపోయశస్సు యొక్క ముని ఆశ్రమానికి ప్రవేశించారని చెప్పారు. హరే కృష్ణ. ఇంతటితో ఇది సమాప్తము. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ప్రభు మీరేనా? ఒక చిన్న సందేహం ప్రభు. అలాగే మాతాజీ. ఇప్పుడు అక్రూరి వారు ఆయన మధురకి కృష్ణ బలరాం రథం మీద తీసుకొచ్చారు అని చెప్పి మనం చదువుకుంటున్నాం కదా. అవునండి. అలాగే 31వ అధ్యాయంలో లాస్ట్ శ్లోకంలో ఏమని ఉంటుందంటే 65వ శ్లోకంలో నేను చదివాను ఏంటంటే, కాళీయుడు నేను మిమ్మల్ని ఎక్కడికైనా తీసుకువెళ్తాను, మీ వాహనంగా నన్ను చేసుకోండి అని ఆయన ఆకాంక్షించినట్టు, అందుకనే భగవంతుడు కాళీయుడి మీద మధురకి వచ్చాడు ధనుర్యాగానికి అని చెప్పి చదివాను. అంటే అది ఆచార్యుల దర్శనం కింద అర్థం చేసుకోవాలి. అక్కడ విశ్వనాథ చక్రవర్తి ఠాగూర్ వారు చెప్తుంటారు. అది మన దేవాదేవుడు శ్రీకృష్ణ పుస్తకంలో చదివారా మాతాజీ? కాదు ప్రభు, మామూలుగా దశమస్కందంలో 31వ అధ్యాయంలో లాస్ట్ శ్లోకం ప్రభు. తర్వాత మీరు చూసి చెప్పండి. అలాగే మాత. కానీ ఇది మనకి ఈ యొక్క లీల జరిగినప్పుడు అన్ని సమయాల్లో ఇదే విధంగా జరగాలని లేదు. ఒక్కొక్క సమయంలో ఓకే ప్రభు, అర్థమైంది. ఇప్పుడు అంటే ఒక్కొక్క విషయంలో ఒక్కొక్క కల్పంలో ఎలా జరిగిందని ఆ విధంగా జరుగుతుంటది. ఇది రొటీన్ అంటే ఒకే విధంగా ఎగ్జాక్ట్ గా మోసపోసినట్టుగా జరగకపోవచ్చు. రకరకాల భక్తుల్ని రకరకాలుగా ఆశీర్వదించడానికి ఆయన ఆ విధంగా చేస్తుంటారు. హరే కృష్ణ. ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఏమండి? ఇక్కడ మనం ఇక్కడ పృథు మహారాజు యజ్ఞం చేసినప్పుడు కూడా విష్ణు భగవానుడు వస్తారు. అలాగే నరసింహ అవతారం, అలాగే రకరకాల అవతారాలని చదివితే వీరి యొక్క స్థుతులు ఉంటాయి. ఆ స్థుతులు మనకి కుంతీదేవి స్థుతి, లేకపోతే
ఇలాగా ఈ స్థుతులన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది ఏ విధంగా దర్శించుకోవాలని. చాలా రకాలుగా వాటిని చూసి మనం గ్రహించుకుని మనం మీ యొక్క పద్ధతిలో దర్శించుకోవచ్చు. అంటే మీ యొక్క పద్ధతి అని కాదు, సొంతంగా కనిపెట్టకుండా ఇక్కడ ఎవరైతే దర్శించుకుంటున్నారో ఆ విధంగా మనం దర్శించుకోవాలి. హరే కృష్ణ. ప్రభు మీరేమైనా యాడ్ చేస్తారా ప్రభు విషయం? ఓకే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. గ్రంథరాజ్ శ్రీమద్భాగవతం కీ జయ.